ఆయన కృప నిరంతరముండును అని 136 కీర్తనలో ప్రతి వచనంలో తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఆయన చేసేది, ఆయన ఏమై ఉన్నాడో ప్రతిదీ కూడా ఆయన కృపను బట్టే చేయువాడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క ఆయన కృప ఎంత విస్తారముగా మన మీద నిరంతరము నిలిచి ఉన్నది అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. ఆయన మంచివాడు కావున ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన దేవాతి దేవుడు కావున ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది. ఆయన ప్రభువులకు ప్రభువును కావున ఆయన కృప నిరంతరం ఉండను. 4వ వచనంలో అంటాడు, ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయి దేవుడు కనుక ఆయన కృప నిరంతరం ఉండను. నిజంగా వారికి అంత మహత్కార్యములను సముద్రమును చీల్చడం, రైట్, బండ నుండి నీళ్ళు తెప్పించడం, మన్నాను కురిపించడం, యేసుక్రీస్తు వచ్చినప్పుడు చనిపోయిన వారు లేపడం, ప్రతి కార్యమును ఆయన కృపను బట్టి చేశాడు. అందుకని ఆయన కృప నిరంతరం ఉన్నది. అప్పుడు చేసిన దేవుడు ఈరోజు కూడా చేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే అసాధ్యములను సాధ్యం చేయ దేవుడై ఉన్నాడు. అసాధ్యమే ఎరగని దేవుడై ఉన్నాడు. కావున ఆయన మాత్రమే గొప్ప కార్యములను, మహత్కార్యములను చేయ దేవుడై ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండను. నీ నా జీవితంలో కూడా చేసేవాడు ఆయనే. ఆయన కృప నిరంతరం ఉండను. ఆమేన్.